ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మే చార్మి. ఇప్పుడైతే చాలా మందికి రాజా సాబ్ వచ్చేసింది, ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నారు ఫ్యాన్స్ మాత్రం. క్రేజీ సినిమా అని చెప్పేసి. నెక్స్ట్ అయితే మనకి సంక్రాంతి ఇంకా చాలా సినిమాస్ లైనప్లో ఉన్నాయి. మరి ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాకి సంబంధించి అనిల్ రావుపుడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా చిరంజీవి హీరోగా, అదేవిధంగా నయనతార హీరోయిన్గా నటిస్తోంది. చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత ఆయన మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తారు. ఇక సినిమాకి సంబంధించి Jan 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి టికెట్ల రేట్ల విషయంలో తెలంగాణ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ముందు నుంచే తెలిసొస్తుంది. అయితే కంప్లీట్గా బెనిఫిట్ షోలకి సంబంధించి 600 పెంచుకోవచ్చని, ఇటు నార్మల్ షోలకి సంబంధించి మల్టీప్లెక్స్లలో 100 రూపాయలు పెంచుకోవచ్చని, అండ్ సింగిల్ స్క్రీన్స్లలో 50 రూపీస్ పెంచుకోవచ్చు అని చెప్పేసి అటు గవర్నమెంట్ అయితే లైసెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకోబోతుంది అనే వార్త ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే దానికి సంబంధించి ముందుగానే January 9th అంటే రాజాసాబ్ సినిమాకి సంబంధించినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం వచ్చిందనమాట. బెనిఫిట్ షోలకి సంబంధించి, అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపు విషయంలో రాజాసాబ్కి ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు. ఇక అఖండ సినిమాకి సంబంధించి కూడా December 9th ఆ టైంలో కూడా ఇదే సిచ్యువేషన్ని ఫేస్ చేయడం జరిగింది. అసలు టికెట్ల రేట్ల పెంపు ఏ విధంగా చెయ్యము అని, ఏ సినిమాకైనా కూడా ఆ టికెట్ల రేట్ల పెంపు విషయంలో మేము అసలు దేనికి సహకరించమని కూడా గవర్నమెంట్ ముందు నుంచి చెప్తుంది. కానీ January 9th రోజు మనకు ఒక ఫామ్ కూడా రావడం జరిగింది. ఇక ఆ ఫామ్లో మాత్రం అసలు ఏ సినిమాకి టికెట్ రేట్ల పెంపు ఉండదని, అది ఎంత పెద్ద భారీ సినిమా అయినా కూడా టికెట్ల రేట్ల పెంపు విషయంలో మేము వెనక్కి తగ్గమంటూ గవర్నమెంటే చెప్పింది. మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరి ఎందుకు ఇంకా ఈ సినిమా పైన టికెట్ల రేట్ల విషయంలో చూసుకుంటే మరి ఎందుకు ఇప్పుడు ఆ సినిమా పైన టికెట్ల రేట్లు పెంచుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? మరి దీన్ని వెనక్కి తీసుకుంటారా? మళ్ళీ రేపటి రోజు మళ్ళీ టికెట్స్కి సంబంధించి మనం చూస్తే తక్కువగా కనిపించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇది మధ్యతరగతికి సంబంధించి ప్రతి ఒక్కరూ సినిమాని ఎంజాయ్ చేయాలి అంటే భారీ బడ్జెట్ సినిమాలకి సంబంధించి, అదేవిధంగా చిన్న సినిమాలైనా సరే ఖచ్చితంగా బ్యాక్ సైడ్లో ఏదైనా మాకు సంబంధం లేదు, కానీ మీరు రేట్ల పెంపు విషయంలో మేమైతే పర్మిషన్స్ ఇచ్చేది లేదు అన్న. మరి ఇచ్చిన పర్మిషన్స్ని అంటే January 9th రోజు ఏదైతే ఫామ్ బయటకు వచ్చిందో, ఏదైతే రూల్స్ బయటకు వచ్చాయో, మరి ఆ రూల్స్కి సంబంధించి January 8th అంటే దానికంటే ముందు ఇచ్చిన పర్మిషన్స్ని మళ్ళీ ఏమైనా రద్దు చేస్తారా అంటే దానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని వినిపిస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించి అది బ్లాక్ బస్టర్ టాక్ రావాలి అంటే బెనిఫిట్ షోలు ఫస్ట్ వీక్లోనే కలెక్షన్స్ అంతా బయటపడతాయి. మరి చూడాలి ఈ కలెక్షన్స్కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు జరిగి, ఇప్పుడు సినిమాకి ఆల్రెడీ మంచి బజ్ ఉంది. సెన్సార్ బోర్డు నుంచి కూడా ఒక మంచి రెస్పాన్సే వచ్చింది. సెన్సార్ బోర్డు వాళ్ళైతే ఈ సినిమా ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని, ఫ్యామిలీ ఆడియన్స్కే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంలో మునిగి తేలుతారని, వెంకీ ఎంట్రీకి అయితే విజిల్స్ ఖచ్చితంగా పడతాయని కూడా మనకైతే సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన మ్యాటర్ అన్నమాట. ఇక చిరంజీవి స్టెప్పులలో చూసుకుంటే చిరంజీవి గారు ఒక వింటే చిరంజీవిని చూసిన ఫీలింగ్ వస్తుంది అని కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా చూద్దాం. మరి January 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పైన ఇప్పటికే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. రాజాసాబ్ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్ని అయితే ఫుల్ ఆన్ హైప్ క్రియేట్ చేసి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. మరి రాజాసాబ్ తర్వాత రాబోతున్న మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి. సో ఈ సినిమాకి సంబంధించి మీరేమనుకో కమెంట్ చేయండి. అండ్ మోరోవర్లీ సో ఈ సినిమాని ఖచ్చితంగా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే బుకింగ్స్ చేసుకోవాలో తొందరగా బుక్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా వెనక్కి తీసుకుంటుందా ఆ మాటని అనేది కూడా ఇంకో రోజు తెలియనుంది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకో వీడియో ఇస్తాను.